చాలా మంది పిల్లలకి ఇచ్చేటువంటి సెల్ ఫోన్ విషయంలో ఏమనుకుంటారంటే, ఆ మాత్రం తెలియకుండా ఉంటుందా పిల్లలకి? లేకపోతే పిల్లలకు సంబంధించి మాకు తెలియకుండా ఉంటుందా? పేరెంటల్ కంట్రోల్ మాకు వాళ్ళ మీద ఉండకుండా ఉంటుందా? అని అనుకుంటారు. చాలా రాంగ్ అది. 90% 95% ఆఫ్ ద పిల్లలు ఆడపిల్లైనా, మగపిల్లైనా టీనేజర్స్ లెస్ థాన్ 18 ఏజ్ ఉన్నవాళ్ళు వాళ్ళ ఫోనుల్లో స్నాప్‌చాట్‌లో ఏం చేస్తున్నారో, ఇన్‌స్టాలో ఏం చేస్తున్నారో అసలు మనకి పేర్లు తెలియని కూడా యాప్‌లు వాడుతుంటారు ఆళ్ళు తెలుసా? మీకు నాకు వాటి పేర్లు కూడా తెలీవు. కానీ ఆటిల్లో ఆళ్ళు చాట్ చేసుకుంటూ ఉంటారు. ఒక యాప్ క్రియేట్ చేయడం ఎంతసేపు ఒక సీక్రెట్ చాట్ కోసం ఒక యాప్ క్రియేట్ చేయడం ఎంతసేపు? ఫోన్‌పేలో చాటింగ్‌లు చేసుకునేవాళ్ళున్నారు. అది మనం పెద్ద తెలివిగా ఫీల్ అవుతాం అడల్ట్స్. కానీ ఒక సొంత యాప్‌ని క్రియేట్ చేసుకొని, దాని ద్వారా చాటింగ్ చేసుకోగలిగిన వాళ్ళు చిటికేయగానే ఆ యాప్ మొత్తం డిలీట్ అయ్యి, అన్‌ఇన్‌స్టాల్ 2 ఫోనుల్లో కూడా చేయగల టెక్నాలజీ తెలుసు ఈరోజు పిల్లలకి. మనకెంతండి బాగా వయసు పెరిగిపోయిన తర్వాత సెల్ ఫోన్‌లొచ్చినియి మన చేతికి. మనకేం తెలుసు బొచ్చు కూడా తెలీదు మనకి. కానీ ఆళ్ళట్లా గాదు. ఈరోజు మహబూబ్ నగర్‌కి చెందినటువంటి ఒక పాప, అమ్మాయి 18 ఏళ్ల కంటే చిన్నది. ఒక 20 ఏళ్ల కృష్ణ చైతన్య అనేటువంటి అబ్బాయితో ఇట్లాగే ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైంది. 2 ఏళ్ల క్రితం ఇద్దరు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. మహబూబ్ నగర్‌లో ఇద్దరు కలిసి శుభ్రంగా తిరిగారు. అతని బిహేవియర్ నచ్చక రాత్రి పగలు డబ్బు, డబ్బు, డబ్బు నువ్వు ఇంట్లో అడిగిరా, పట్రా, ఇది పట్రా, అది పట్రా అని సావగొట్టేవాడు. రాత్రి పగలు అతను చావగొట్టేసాడు ఆ అమ్మాయిని. తెస్తే ఇస్తుండేది, ఇస్తుండేది, ఇస్తుండేది. అండ్ ఇద్దరు కలిసి లైంగికంగా కూడా పాల్గొన్నారు. ఆ తర్వాత కూడా డబ్బు మీద తప్ప అతనికి ఆ అమ్మాయి మీద ఇంట్రెస్ట్ లేదని తెలుసుకుంది కొన్నాళ్ళు. తెలుసుకొని ఇక ఆ అబ్బాయిని వదిలేసింది. వదిలేస్తే వదిలేసాడు ఆ అబ్బాయి కూడా 3, 4 నెలలు వదిలేసి మళ్ళీ డబ్బులు అవసరం ఇప్పుడు ఆడికి. మళ్ళీ వచ్చాడు ఆ అమ్మాయి కాలేజ్ దగ్గరికి. వచ్చి ఈసారి డబ్బులు అడగల. నేను ప్రేమిస్తున్నాను. నాదే తప్పు. మనం వెళ్ళిపోదాం. కొన్నాళ్ళు హైదరాబాద్‌లో ఉండొద్దాం. ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుందాం. ఏవో కబుర్లు, ఏవో అబద్ధాలు. టీవీ చూసో, సినిమాలు చూసో ఆడెక్కడ చూసాడో, ఈ పిల్ల ఎక్కడ చూసి చచ్చిందో. వెళ్ళిపోయారు ఇద్దరు హైదరాబాద్. వెళ్ళిపోతే హైదరాబాద్‌లోని ఓయో రూమ్‌లో తీసుకొని, ఆ ఓయో రూమ్ నికృష్టపు నా కొడుకులు ఎట్లా ఇస్తున్నారో అర్థం కావట్లే నాకు. ఆధార్ కార్డ్‌లో వయసు కనిపిస్తున్నా కూడా ఆళ్ళకి ఎట్లా ఇస్తున్నారు? ఫస్ట్ ఆ ఓయో రూమ్ ఓనర్ అరెస్ట్ చేయాలని నా ఉద్దేశం. ఇతనితో పాటు. 20 రోజుల పాటు అంటే 2 రోజులే ఉంటాం. మాకు 3 పెళ్ళాలం. మేము పెళ్లయిందని చెప్పి ఆధార్ కార్డ్‌లు ఇచ్చి అందులో వయసు ఉంటది. అది కూడా చూడకుండా రూమ్ ఇస్తున్నారన్నమాట ఈళ్ళు. రూమ్‌లో ఉండి 2 రోజులు కాదు 20 రోజుల పాటు అట్లాగే రూమ్‌లో ఉండి ఆ అమ్మాయి మీద ప్రతిరోజు అఘాయిత్యం. ప్రతిరోజు 20 రోజుల పాటు ఆ అమ్మాయిని నరకం చూపించాడు. అమ్మాయి బాలిక కింద లెక్కకొస్తది. అమ్మాయి వయసు 16 ఏళ్ళో, 17 ఏళ్ళో అయినా, అమ్మాయి వయసు ఎంతైనా సరే మైనర్ కిందే లెక్కొస్తది. వీడు మేజర్. 20, 21 ఎంతో వయసు ఈ అబ్బాయికి. చూడండి ఎంత దారుణం. 20 రోజుల పాటు నరకం అనుభవిస్తే అమ్మాయి, ఆ తర్వాత ఆ అమ్మాయి దగ్గర ఉన్న సెల్ ఫోన్ కూడా అమ్మేసి వాడు, ఆ అమ్మాయి దగ్గర సెల్ ఫోన్ ఉంటది కదా! ఆ సెల్ ఫోన్ అమ్మేసి, ఆ వచ్చిన డబ్బుతో ఈ ఓయో రూమ్ రెంట్ కట్టేసి, ఆ అమ్మాయి ఏదో చెవులకు దుద్దులు అవేవో గాజులు అవన్నీ బంగారం తెచ్చుకుంటే అవన్నీ అమ్మేసి, ఆ 20 రోజుల పాటు ఆ అమ్మాయిని అనుభవించడం, మందు తాగడం, మరి ఆడు ఏ డ్రగ్స్ తీసుకున్నాడో, ఆ అమ్మాయిని అనుభవించడం, తినడం, ఆ అమ్మాయికి ఫుడ్ పెట్టడం, ఈడు అనుభవించడం, ఆ అమ్మాయికి సంబంధించినయన్నీ అమ్మేయడం. ఇది 20 రోజుల పాటు వరుస పెట్టి జరిగింది ఇదే కార్యక్రమం. 21 రోజు ఆ అమ్మాయి సెల్ ఫోన్ అమ్మేసి, ఆ ఓయో రూమోడు గొడవ చేస్తుంటే, ఆ డబ్బులు ఆడికిచ్చేసి జంప్ అక్కడి నుంచి నా కొడుకు. ఆ అమ్మాయి అక్కడ ఉండేటువంటి వాళ్ళ సహాయం అడిగి, ఓయో రూమోడు కూడా ఇవ్వడు కదా మరి ఫోన్. ఆడిని పట్టుకుంటారు ఇప్పుడు. ఆడు భయపడి ఆ అమ్మాయిని గెంటేస్తే, అక్కడ రోడ్డు మీద వాళ్ళ ఫోన్ అడిగి, ఇంటికి ఫోన్ చేస్తే, షీ టీమ్‌కి ఫోన్ చేసినంట ఎవరో సలహా ఇస్తే. షీ టీమ్స్ వచ్చి ఈ అమ్మాయిని చేరదీసి, ఆదరించి, వాడిని పట్టుకొని రిమాండ్‌కి పంపించారు. అంటే సెల్ ఫోనే కదా చేతిలో, వాళ్ళు వాడే స్నాప్‌చాట్ అయినా అసలు ఇప్పటికి నాకు స్నాప్‌చాట్ వాడడం రాదు. ఇది నా వయసు. ఇంత ఇంత వయసొచ్చింది నాకు. ఇప్పటికి నాకు స్నాప్‌చాట్ ఎట్లా వాడాలో తెలీదు. గొప్ప అనట్లా అది. అంటే అదే మాట ఒక 16 ఏళ్ల ఆడపిల్ల, మగపిల్లాడు చెప్పగలరా ఈరోజు? నా మేనల్లుడు, నా మేనకోడల్లో అది కూడా రాదా మామ నీకు ఇట్రా అని టక 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 చేసి చూపిస్తారు. అంటే వాళ్ళకి ఎంతగా సెల్ ఫోన్ ఒక అడిక్ట్ చేయటమే కాకుండా, మనకి తెలియకుండా తెర వెనక వాళ్ళు ఎన్నో నడుపుకోవటానికి ఖచ్చితంగా పేరెంటల్ కంట్రోల్ ఉండాలి. 20 తర్వాత వాళ్ళిష్టం. 18 తర్వాత వాళ్ళిష్టం అనుకోండి. ఆడపిల్లైనా, మగపిల్లైనా 18 తర్వాత ఆళ్ళిష్టం. ఇట్లాంటివి ఫేస్ చేస్తే అప్పుడు వాళ్ళ బాధ్యత అవుతది. ఇప్పుడు ఇదే పిల్లకి, ఇదే జరిగుంటే ఈ పిల్లకి, ఆ పిల్ల బాధ్యత సొసైటీ బాధ్యత అవుద్ది. కానీ ఈ రోజు ఆ పిల్లకి జరగటానికి వాళ్ళ పేరెంట్స్‌దే మాక్సిమం బాధ్యత అవుతది. ఆ పిల్లోడు సరిగ్గా పెంచనటువంటి ఆ పేరెంట్స్‌ది ఫస్ట్ బాధ్యత అవుతది. ఏ మాత్రం కూడా సెల్ ఫోన్‌ల మీద పేరెంటల్ కంట్రోల్ లేకపోవటం వల్ల ఆ పిల్ల 2 ఏళ్ల నుంచి అంటే ఆ అమ్మాయి వయసు 16 ఏసుకోండి. 14 ఏళ్ల వయసు నుంచి ఆ పిల్లోడితో ఆ అమ్మాయి చాట్ చేస్తుందంటే ఎంత కథ నడుస్తుంది తెర వెనకాల ఇంట్లో వాళ్ళకి తెలియకుండా చూడండి. మరి ఇవన్నీ ఎట్లా కంట్రోల్ చేస్తాము? 18 ఏళ్ళు దాటితే గాని ఓపెన్ చేయొద్దని జీమెయిల్‌లో ఉంటది. యూట్యూబ్‌లో ఉంటది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంటది. అయినా గాని ఆళ్ళకి అకౌంట్ క్రియేట్ చేసి ఇచ్చేది మనం. మన పేరు మీద మన ఫోన్ నంబర్ ఇచ్చి. లేదమ్మా వాడకూడదు. అసలు లేదు నీకు ఛాన్స్ అని చెప్తే ఆళ్ళు ఎంత గొడవ చేసినా ఇవ్వక్కర్లా. ఇంట్లో పేరెంట్స్ స్ట్రిక్ట్‌గా ఉండాలి. స్కూల్‌లో పిల్లలు కాలేజ్‌లో, స్కూల్‌లో టీచర్‌లు, ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ అంతే స్ట్రిక్ట్‌గా ఉండాలి. సోషల్ మీడియా పట్ల ప్రభుత్వాలు అంతే స్ట్రిక్ట్‌గా ఉండాలి. గాలికి మొత్తం గాలికి వదిలేసి పడేస్తారు. ఇట్లాంటి దారుణాలు ఒకటి కాదు, 2 కాదు. ఇవి బయటపడుతున్నాయి చిన్న చిన్నవి. ఇట్లా తెలియనివి మనకు బయటికి రానివి ఎన్ని జరుగుతూ ఉండొచ్చు. నేను ఇట్లా మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు వీడియో చూస్తున్న లోపే ఇంకేదో జరుగుతూ ఉండొచ్చు. ఘోరం ఒక ఆడపిల్లకైనా, మగపిల్లాడికైనా ఎవరికైనా.
ఎందుకు జరగాలి? మనం తయారు చేసుకున్నటువంటి ఒక దుర్మార్గపు, నీచపు సొసైటీ వల్ల జరుగుతున్నాయి ఇవన్నీ.